హాయ్ ఎవరైనా నేను డాక్టర్ మాధురి అండి, గమ్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్‌ని. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేనొచ్చేసి మెయిన్‌గా ఫోకస్ చేసేది ప్రివెన్షన్ మీద. సో, ఇప్పుడు మన పన్ను స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే దానికి గార పట్టకుండా ఉండాలి. సో, గార పట్టటము, ఫుడ్ లాడ్జ్ అవ్వటం వల్లే మనకి డికే అనేది అవుతా ఉంటుంది. సో, జనరల్‌గా ఫస్ట్ చేసేది ఏంటంటే ఓరల్ ప్రొఫైలాక్సిస్ అంటారు. కానీ 90% ఆఫ్ ద క్లినిక్స్‌లో ఓన్లీ స్కేలింగ్ చేస్తారు. స్కేలింగ్ ఎంత ఇంపార్టెంటో పాలిషింగ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ అండి. సో, పాలిషింగ్ అనేది ఏంటి అంటే ఒక అబ్రెసివ్ ఫ్లోరైడ్ ఏజెంట్ ఉంటుంది. దాన్ని టూత్‌కి అప్లై చేసి దాని తర్వాత ఒక పాలిషింగ్ బ్రష్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్‌తో మనము పాలిషింగ్ అనేది టూత్‌కి చేస్తాము. దానివల్ల పంటికి ఒక స్మూత్ సర్ఫేస్ వస్తుంది. సో, ఒక ఫ్లోరైడ్ లేయర్ ఏర్పడటం వల్ల మనకి డికే అనేది అవ్వకుండా ఉంటుంది. సో, ఈ పాలిషింగ్ వల్ల మనకేమన్నా స్టెయిన్స్ ఉన్నా గానీ పన్ను కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. ఏదైతే సర్ఫేస్ చాలా స్మూత్‌గా ఉండటం వల్ల మనకి బ్యాక్టీరియా కూడా తొందరగా ఎడ్హర్ అవ్వకుండా ఉంటదనమాట. సో, ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీ డెంటిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు స్కేలింగ్‌తో పాటు పాలిషింగ్ కూడా కావాలని అడగండి. సో దట్ మీకు కాలిక్యులస్ ఆర్ టాటార్ ఫార్మ్ అవ్వటం అనేది ఒక 10 టైమ్స్ డిలే చేయొచ్చనమాట. సో, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ అస్.